మనసుకున్న మనిషి ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తూనే ఉంటుంది లేదు అసలే రాదు ఉల్లిగడ్డ పొట్టులున్నాయి అంగడి తాగింది ఏంది మా ఇల్లు అంగడి అయింది ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అన్నీ ఉన్నాయి వాళ్ళక్కడ కష్టపడుతూ కష్టపడుతూ వస్తాడు పక్క గుడ్లో వస్తాడు లెక్క కావాలన్నా లేకపోతే గోడ్ల కొత్తకుండా వీరు మీ ఇంటికి వచ్చినాం వాళ్ళకి వచ్చినాం అరే ఎవర్రా మీరు ఎవరు లోపల ఉంది మీ బావేనా సామాన్ ఉందా అయ్యో అయ్యో పిసలేసింది ఆయనకి సామాన్ మొత్తం పిసలేసింది సరే దీని మందలిస్తే లాభాలేదు లోపలికి పోతాం అగో లోపల రంగస్థాని వామో నా మౌలి అయిపోయిండు సామానే ఓ అయ్యా చూస్తాను ఏం మాట్లాడతలేదు ఏమే ఏమే అవునే నా సామానే నీ మొగోడు నా మొగోడు అంటే కొట్లాడుకోకుండా ఆయన చెప్తాను జగాబాయి ఏమండి నువ్వు పెద్దదానివి నీవు పెద్దదానివి ఆమె చిన్నది కొట్లాడుకోకుండా స్వామి మన ఆస్తి అంతస్తులన్నీ కూడా దానికి రాసిచ్చినమాట ఈ ఇంటికి వచ్చిన ఆయన ఆస్తి పాస్తులన్నీ నీ మొగడు మాకు రాసిచ్చాడు నీకా సంతకం చేసి కాగితం చూస్తే చందా అది చూపిను నీకు చూసుకో చూడు రాసిచ్చిన సాయి భోగం కలవారికి రాసిచ్చినాడు ఎందుకు ఎవరు అడగడానికి హక్కు లేదు ఇప్పుడు భక్త పుండరీకుడు సంతకం ఏమండి మన భోగం దానికి రాసిచ్చిన మాట నిజమేనా నిజమే జగాబాయి నిజమే ఇక మీకు ఇక్కడ ఏముంది వెళ్ళండి అంటే మేము ఉన్నామైనా ఉండద్దు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి వాళ్ళే మనం వెళ్ళిపోండి ఓ బేట అది
నీ బాట మరొకసారి వచ్చామనుకో కాదు తీస్తా వెళ్ళు. సరే ఏమిటిది ఏం పాపము ఇదంతా ఎవరి పాపం కావచ్చు పాపం లేదు పుణ్యం లేదు వెళ్తారా మీరు వెళ్ళరా ఏయ్ వెళ్తారా లేదా ఏమిటి మా తల్లి గోస కలిగనేమో మా తండ్రి పాత్రం కలిగనేమో మనకి ఇల్లు లేక భూమి లేక రాజ్యము పరిపాలించినటువంటి మన బ్రాహ్మణులు రాజులను ఆయన బతికిపోయాను ఉండదు ఏమి కష్టం ఇది మనకు ఉన్నప్పుడునే భూలోకంలో కాకినే తిరగవలసి వచ్చి ఉన్నది పట్టిస్తే మన శ్మశాన వాటిక ముంగట పెడితే బరాబర్ ఉంటాడు ఎవరు ఒక గోవంతాన్ని కూలి మన ఆస్తి నేను అవ్వలేకపోతాను ఈ దారి నడవలేకపోతున్నా గంగ మొత్తం అడగిస్తుంది నిన్నే ఉంది దగ్గర గంగ జననీ చెదకుల వద్ద ఉంటే మనకి కష్టాలు రాకపోను కదా. తల్లి నెల్లగొట్టి తండ్రి నెల్లగొట్టి మనం ఈ కష్టాల పాలైతుంది. ఎన్నిటికైనా కన్న తల్లిదండ్రి మాట కాదనకూడదు. ఈ కష్టాలు మనకు అందరూ కలిగి ఉన్నాయి. ఏం చేయలేము ఇప్పుడు దానికి మార్గం అమ్మ నాన్న ఎక్కడ కాశీకి వెళ్ళిపోయారు అక్కడికే వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే మనకు పాపం పరిహారం అవుతుంది. మార్గం లేదండి. అవును దేవి కానీ మీరు కూర్చోండి. కూర్చుంటావా? ఎందుకో తెలుసా, భార్య కష్టమైన సుఖమైన భర్త భారం మోయాలి. భర్త అంటే భారాన్ని బరువును మోసేటోడు. భార్య అంటే నీ బుధాల పైన నేను కూర్చుంటాను. వెళ్ళిపోదాం కూర్చో. తనే పెద్ద పెద్ద మనిషి అంటే ఆయన మీద నువ్వు వస్తావా? నేను ఎక్కడ కానీ అతడు ఎవరు? నా భర్త. నా భర్త నన్ను మోసే బాధ్యత అట్లెక్క నువ్వని నా మధ్యలో ఉండాలి. ఇక పెళ్ళాన్ని భర్త మోసపోయినాక వాడుతుందా? ఇది మొత్తం అంగడి చేస్తాడు. ఇక ఏమైనా ఉంటారా?
నీవు మా తల్లి పాదములు వద్దుము, నేను మా కన్న తండ్రి పాదములు వద్దుతాను. వారి పాదం నమస్కారం చేసి బ్రతమాలుకుందాం రండి. ఇప్పుడే మా తల్లి పాదములకు మీరు కావాలట మీరు ఎవరో కుమారుడు నేను